మన రాష్ట్ర చూసి మనం మాస్ అనుకున్నాం, కానీ చూస్తే అక్కడ ఫుల్ కామెడీ అయితే యాక్షన్ ఉంది. కాంబినేషన్ లో తీసుకొచ్చి చాలా రోజుల తర్వాత విశ్వక్ ఒక కామెడీ మూవీ అనుకోవచ్చు. ఇంకా లాస్ట్ టైం ప్రీవియస్ మూవీ చూస్తుంటే రెండు యాక్షన్ మూవీస్ వాటి వచ్చి మాస్ మూవీస్ అనుకోవచ్చు. కానీ ఈ మూవీ మాత్రం విశ్వక్ సేన్ గారికి నేనైతే చెప్తున్నా, ఇది హిట్ మూవీ. యాక్షన్ బాగుంది, నాకైతే మెయిన్ కామెడీ పరంగా నచ్చింది. చాలా మంది అనుకోవచ్చారు మూవీ అట్లుంది ఇట్లుంది అనుకోవచ్చు, కానీ మెయిన్ కోర్ పాయింట్ ఏంటంటే నవ్వుకున్నాం అంటే కదా, మెయిన్ కామెడీ నవ్వుతాం కాబట్టి. అండ్ మన సీనియర్ యాక్టర్ కూడా ఉన్నాడు పృథ్వీరాజ్. సో అది ఈ కోర్ పాయింట్ వల్ల నాకు మూవీ కొంచెం నచ్చింది. అక్కడక్కడ కొన్ని సీన్స్ ఉన్నాయి, కొన్ని లాజిక్ అనిపించదు, కొన్ని లేడీ గెటప్ అన్న ఎట్లా కనబడ్డాడు విశ్వకన్న గారు బాగున్నారు అన్నది యాక్టింగ్ మాత్రం బాగా అనిపిస్తుంది నాకు. లేడీ గెటప్ నుంచి మీకు కామెడీ అవుతుంది. నార్మల్ ఏంటంటే ఈ లేడీ గెటప్ మూవీస్ చాలా వచ్చాయి, చాలా మూవీస్ వచ్చినాయి. కానీ దీంట్లో యూనిక్నెస్ ఏంది, స్పెషాలిటీ ఏంటంటే మూవీలా ఫీమేల్స్ కూడా హెల్ప్ చేస్తారు, అది యూనిక్. అంటే మీకు వేరే మూవీస్ లైక్ కమల్ హాసన్ గారు కానీ, లేకపోతే మేడం అనేసి రాజేంద్ర ప్రసాద్ కానీ, వేరే చాలా మంది కూడా ఇలాంటి కాన్సెప్ట్ తీసుకొచ్చిన లేడీ గెటప్ చేసుకుని మూవీ తీసిన వాళ్ళు. దీంట్లో యూనిక్నెస్ ఏంటంటే కామెడికల్ వే, యాక్షన్ విత్ కామెడికల్ వే రెండు మిక్స్ అయినాయి. ఓవరాల్ గా ఎలా అనిపించింది? ఓవరాల్ గా మూవీ ఎంజాయబుల్. కొన్ని మీకు అడల్ట్ లా కనిపించచ్చు, కొన్ని విశ్వక్ సేన్ గారు డైలాగ్స్ కానీ, లేకపోతే కొన్ని సీన్స్ కానీ మనం కామెడికల్ గా వేలో చూసినా సరే కూడా కొన్ని క్వశ్చన్ ప్లస్ లాగా అనిపించింది నాకు. సో కామెడికల్ వేసిన అదొక్కటి కొంచెం నాకు మైనస్ అనిపించింది. మిగతా ఓవరాల్ గా చూసుకుంటే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అంతే బ్రో.